వైఎస్ఆర్సీపీ నేత బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. రాజధాని పేరు చేస్తున్న దోపిడీ అవినీతి కార్యక్రమాల్ని ఎన్నో సందర్భాల్లో చెప్పాం. ఆ ప్రభుత్వం మీద ప్రశ్నించాం, వాస్తవాలు చెప్పమని చెప్పి కోరాం. అయినప్పటికీ కూడా నిమ్మకు నీరెత్తినట్టు వారి కార్యక్రమాన్ని వారు చేసుకువెళ్తున్నారు. వేలాది కోట్ల రూపాయలు, లక్షలాది కోట్ల రూపాయలు దీంట్లో ప్రజాధనాన్ని దోపిడీ చేసే మార్గాన్ని ఎంచుకొని ఆ మార్గం గుండా అవినీతి సొమ్ముతో మళ్ళీ ఈ రాష్ట్రంలో రాజకీయ దందాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నో సందర్భాల్లో చెప్పాం, రాజధానికి సంబంధించి రాజధానికి మా పార్టీ వ్యతిరేకం కాదు, మేము వ్యతిరేకం కాదు. జరుగుతున్న వాస్తవాల్ని ప్రజల ముందు పెట్టండి, తద్వారా విధానాన్ని రూపొందించండి. ఇప్పటికే ప్రభుత్వంలో కొన్ని విధానాలు ఉన్నాయి, కేంద్రంలో కొన్ని విధానాలు ఉన్నాయి. ఆ విధానాల ద్వారా మీ కార్యక్రమాలు చేయండి. లేదు కొత్తగా ఏదైనా ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నాన్ని ప్రజల ముందు పెట్టండి, కార్యక్రమం జరిపించండి అని చెప్పని. వీరు రాజధానికి వ్యతిరేకం, ఈ పార్టీ జరుగుతున్న అభివృద్ధికి ఆటంకం అని చెప్పి ఆ ముసుగులో దోపిడీ విధానాన్ని ఎంచుకుంది ఇవాళ రాష్ట్రంలో అధికారంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. ఉదాహరణకు ఒక మాట మీ ఈ రాష్ట్ర ప్రధానికి ప్రజలకు తెలియజేస్తున్నాం. ఆ రోజు చెప్పాం, మీరు సింగపూర్ ప్రభుత్వంతో వారు సహకరిస్తున్నారు, వారితో మాకు ఎన్నో సంవత్సరాలుగా పరిచయాలు ఉన్నాయి. ఆ పరిచయాల్ని అదునుగా పెట్టుకుని, పరిచయాన్ని ఆసరాగా పెట్టుకుని వారు ఇవాళ ఈ కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్కి సాయం చేస్తారంటున్నారు, ముందుకు వచ్చారని చెప్పారు. ఆ ఒప్పందాన్ని చెప్పమని చెప్పాం. మాస్టర్ ప్లాన్ని ఫ్రీగా తయారు చేస్తున్నారు అని చెప్పారు. ఎన్నో మాటలు మాట్లాడారు. మేము ఆ రోజు చెప్పాం, కాదు దీంట్లో ముసుగుంది, ఈ ముసుగులో వీరొచ్చి దోపిడీ విధానాన్ని పెట్టుకున్నారు. ఎవరైతే ఆ దేశం నుంచి వస్తున్న మంత్రి కానీ లేదా అధికారులు ఉన్నారో ఎవరున్నారో వాళ్ళందరూ ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన వ్యాపార భాగస్వాములను కూడా మేము చెప్పడం జరిగింది. వారికి వచ్చిన గజకన్న గోకన్న విద్యలతో మాంద్యంతో దీన్ని వచ్చి తోసిపుచ్చడానికి ప్రయత్నం చేశారు. ఇవాళ వెలుగు చూసింది, ఇవాళ వాస్తవం వెలుగు చూసింది. సింగపూర్ ప్రభుత్వం తరపున ఆ రోజు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో జరిగిన ఒప్పందంలో సింగపూర్ ప్రభుత్వం తరపున ఎవరైతే ఈశ్వరుడు అనే మంత్రి కానీ లేదు ఆ ప్రభుత్వ అధికారిగా ఉన్న ఎవరైతే ముఖ్య అధికారి ఉన్నారో టో యంగ్ అనే అధికారి సిగ్నేటరీ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఆ సిగ్నేటరీ అక్కడి నుంచి రాజీనామా చేశాడట. రాజీనామా చేసి ఎవరైతే ఆ రోజు ప్రభుత్వం ద్వారా ఆ ప్రభుత్వం మళ్ళీ ప్రైవేట్ కంపెనీలకి ఏ కంపెనీలకి అయితే వాళ్ళు వచ్చి మాస్టర్ ప్లాన్ తయారు చేయడానికి ఏదైతే ఒప్పందాలు కుదుర్చుకున్నాయో 2 కంపెనీలతో, ఆ కంపెనీ 2 కలిసి మళ్ళీ ఒక కంపెనీ జరిగింది అవుతుందట. ఆ కంపెనీకి వచ్చి ఈ టోయింగ్ వెళ్ళి సీఈఓగా ఆయన వచ్చి నియామకం అయినాడట. ఇది జరుగుతున్న చరిత్ర. రాష్ట్ర ప్రజల చూడండి, ఈ తతంగాన్ని ఆలోచన చేయండి. ఏ విధంగా ఆంధ్ర రాష్ట్రం మన ప్రజల తాలూకు ధనాన్ని ఏ విధంగా దుర్వినియోగం అవుతుందో, ఏ విధంగా దోపిడీ చేస్తున్నారో, ఏ విధమైన తిరుగుతాటలు ప్రదర్శిస్తున్నారో ఆలోచన చేయండి. ఇవాళ వచ్చి మరి సింగపూర్ ప్రభుత్వం లేదు, సింగపూర్లో ఉన్న ప్రైవేట్ సంస్థలు ఇవాళ తెర మీదకి వచ్చినాయి. ప్రభుత్వ అధికారి రాజీనామా చేశారు. అక్కడ ఏదైతే ఏ కంపెనీ అయితే ఉన్నదో ఆ కంపెనీ ప్రైవేట్ సంస్థకి ఆయన సీఈఓగా మళ్ళీ ప్రత్యక్షమైనాడు. ఇది ఇవాళ జరుగుతున్న తతంగం.
వేలాది ఎకరాలు వచ్చి సామాన్యుల దగ్గర నుంచి పేదల దగ్గర నుంచి భూముల్ని సేకరించారు. గొప్పగా చెప్పారు ఇవాళ ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ ద్వారా ఈ దేశంలోనే ఒక నూతన ప్రక్రియ తీసుకొస్తున్నామని చెప్పని ఇవాళ ఆ ప్రజల తాలూకా సామాన్య ప్రజల తాలూకా భూమిని వీళ్ళ తాలూకు ధనదాహానికి, వీళ్ళ అవినీతి కార్యక్రమానికి, రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఇవాళ సింగపూర్లో ఉన్న ప్రైవేటు కంపెనీలకి దారాదత్తం చేస్తున్న విషయం వాస్తవం కాదా అని చెప్పని అడుగుతున్నాం. మేము చెప్తున్నాం రాజధాని కావాలి, రాజధాని కట్టాలి, రాజధాని అవసరం అన్నిటికీను. కానీ వెనకాతలు జరుగుతున్న తతంగానికి, ఈ పేరు మీద జరుగుతున్న అవినీతికి, దీనికి వ్యతిరేకం. కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. స్విచ్ ఛాలెంజ్ అనే ఒక పదాన్ని మళ్ళీ తీసుకొచ్చారు ముందుకి. స్విచ్ ఛాలెంజ్లు గత ప్రభుత్వాలు కూడా జరిగినాయి. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కూడా స్విచ్ ఛాలెంజ్ జరిగింది. అవాళ మనకు తెలుసు క్రీడలకు సంబంధించి ఆ రోజు ఏదన్నది ఆ కంపెనీ పేరు తమ్ముడు మన రావు ఐఎంజీ అనే ఒక అమెరికన్ కంపెనీ, అమెరికన్ ప్రభుత్వంతో ఒప్పందం అని చెప్పారు. కానీ ఢిల్లీ రావుని ముందుకు తీసుకొచ్చి పెట్టింది ఆ రోజు ప్రభుత్వం. G2G ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు, ఆ కంపెనీ లేదు. ఇలాంటి మళ్ళీ ఈ కార్యక్రమాన్ని మళ్ళీ ఇవాళ ముందుకు తీసుకొచ్చి ఇవాళ ఆ రోజు రాష్ట్రంలో అన్ని క్రీడా ప్రాంగణాలని వాళ్ళకి దారదత్తం చేయడానికి ప్రయత్నం చేశారు. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మొత్తం మన అందరూ తాలూకా అభిమానాన్ని, మన తాలూకా విలువని, మన ఆస్తుల్ని మొత్తం అంతటినీ, మన రాష్ట్ర తాలూకా పరువు ప్రతిష్ట అంతటినీ సింగపూర్ కంపెనీకి ఇవాళ తాకట్టు పెట్టి తద్వారా వేలాది లక్షలాది కోట్ల రూపాయల ఆర్జన చేయడానికి ఇవాళ చంద్రబాబు నాయుడు ఆయన అనుచరులు ఇవాళ ప్రయత్నం చేస్తున్నారు అనే విషయం ఈ రాష్ట్ర ప్రధానికాన్ని తెలియజేస్తున్నాం. ఇది కాదు అంటే మేము అడుగుతున్నాం, ఇవాళ వరకు జరిగిన పరిణామాలన్నింటినీ కూడా ప్రజల ముందు చర్చకు పెట్టండి. సింగపూర్ ప్రభుత్వంతో జరిగిన ఒప్పందాలు బయటకు పెట్టండి. తర్వాత జరిగిన ప్రైవేట్ కంపెనీలతో జరుగుతున్న ఒప్పందాలను బయట పెట్టండి. ఏదైతే మీరు స్విచ్ ఛాలెంజ్ అనే పదాన్ని ముందుకు తీసుకొస్తున్నారో, ఏ విధంగా దాన్ని చేయదలుచుకున్నారో ముందు పెట్టండి. ఇవాళే కేంద్రంలో నిర్ణయం తీసుకున్నారు. స్విచ్ ఛాలెంజ్ సంబంధించి కేఎల్ఆర్ కమిటీ ఒకటి ఏర్పాటు చేసి తద్వారా ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వంలో సంబంధించిన ఏ అంశాన్ని కూడా పీపీపీ మోడల్లో చేస్తే, అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఏ కార్యక్రమాన్ని చేసినా, ప్రభుత్వ ధనాన్ని ఎక్కడ ఇన్వాల్వ్ అయినా వాటిని స్విచ్ ఛాలెంజ్లు ఇవ్వడానికి వీలు లేదు. బహిరంగంగా వాటికి టెండర్ల ద్వారా, అంతర్జాతీయ టెండర్ల ద్వారా ఆ కార్యక్రమాన్ని చేయాలనేది వారు చెప్పిన సారాంశం. ఇది వాస్తవం కాదని అడుగుతున్నాం. అటుపక్క కేంద్రం ఒక విధానాన్ని తీసుకుంటే ఈ ఫెడరల్ వ్యవస్థలో ఇంకో విధానానికి వెళ్ళడానికి ఎక్కడ అవకాశం ఉన్నదని అడుగుతున్నాం. అవన్నీ బయటపెట్టండి నేను చెప్తున్నాం. ఇవాళ ఏదైతే ఈ టోయంగో ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఇవాళ సీఈఓగా ప్రైవేట్ కంపెనీకి వెళ్ళిన తర్వాత మరి ప్రభుత్వం జరిగిన ఒప్పందం ఏమైందని చెప్పి అడుగుతున్నాం. సింగపూర్ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం అది ఫోర్స్తో ఉందా లేదా? ఆ ప్రభుత్వం దీన్ని సహకరిస్తుందా లేదా? ఆ ప్రభుత్వమే మన రాజధానిలో భాగస్వామ్యం అవుతుందా లేదా? చెప్పమని చెప్పి ఇవాళ అడుగుతున్నాం. ఇది మా పార్టీకి కాదు మీరు చెప్పవలసింది. ఇవాళ రాష్ట్ర ప్రధానికం ద్వారా అడుగుతున్నాం. ప్రజలకు మీరు తెలియచేయండి. మీ దోపిడీ కోసం ఈ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టద్దని చెప్పని ఇవాళ తెలుగుదేశం పార్టీని, తెలుగుదేశం ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని, ఆయన వందమాగతులకి ఇవాళ మా పార్టీ హెచ్చరిస్తుంది. ఇవాళ ఏదేమైనప్పటికీ కూడా ఎక్కడ తప్పు జరిగినా ఆ తప్పుని వేలెత్తి అది ప్రధానిగా తెలియజేస్తూ దాని మీద పోరాటం చేస్తున్న వైఎస్ఆర్సీపీ పార్టీ అని చెప్పి తెలియజేస్తున్నాం. ఇక రాష్ట్రంలో కుదిపింది ఈ మధ్యకాలంలో, ఇప్పుడు కూడా ఇంకా వస్తుంది. ఇవాళ ఏదో పేపర్లో చూశారు, ఎవరి మీదో పాపం
పాపం లేదు, వాస్తవమే. రౌడీ షీట్లు పెట్టారు. రౌడీ షీట్లు సరిపోవు వాళ్ళకి. రౌడీ షీట్లు ఎవరికి ఏం సరిపోతుందండి వాళ్ళకి చేస్తే? రాష్ట్రంలో ఇంతకుముందు ఎన్నో ఇలాంటి అంశాలు జరిగితే వాళ్ళు ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా, వారు ఎమ్మెల్యే అయినా మంత్రులు అయినా వారి కార్యక్రమాలైనా ఏదైనా ఒక అంశం ఒక వేగం వస్తే ఆ వేగంలో వారు ఇన్వాల్వ్ అయ్యారంటే వాళ్ళు కూడా ఎఫ్ఐఆర్లో చేర్చి వాళ్ళ పేర్లు కూడా చేర్చి వాళ్ళ మీద కూడా ఎంక్వైరీ చేశారు. కానీ ఇవాళ చోద్యం చూస్తుంది. మానవ జాతికి ఇవాళ జుగుప్సాకరంగా ఉంటూ చూస్తే వినడానికే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నా ఏదైతే వాళ్ళు తాలూకా అవసరాలను ఆసరాగా చేసుకొని మహిళలందరినీ కూడా వారికి అధిక వడ్డీలు వసూలు చేస్తూ వారందరినీ కూడా వ్యభిచార కోపంలోకి దింపడానికి, వాళ్ళతో అసభ్యమైన కార్యక్రమాలు చేయించడానికి ప్రేరేపిస్తూ వాళ్ళు ఇబ్బంది పెడుతున్న పరిస్థితులు ఉన్న ఈ కాల్మనీ సెక్స్ కుంభకోణం ఏదవుతుందో ఆ కుంభకోణంలో ఎవరైతే నిందితులు ఉన్నారో ఆ నిందితులకు సహాయపడుతున్నారు ఎవరైతే ఉన్నారో అది ఎమ్మెల్యే అవనండి, ఎమ్మెల్సీ అవనండి, మంత్రులు అవనాయండి, అసలు వాళ్ళు ఎవరిని కూడా వాటి కొరకు కూడా విచారణ చేయలేదే. ఏమిటి కారణం? వాళ్ళకి సంబంధం లేదా? సంబంధం లేదని చెప్పండి. వాళ్ళు విచారించాం, ఈ సంబంధం లేదు. వాళ్ళు వచ్చి విదేశాలకు వారు వచ్చి వెళ్ళలేదు కాదు, వాళ్ళ విచారించాం, వాళ్ళకి వాళ్ళ తమ్ముడికి వాళ్ళ అన్నకి సంబంధం లేదు, వాళ్ళ ఇంట్లో కలిసి లేరు, లేదు అంటే వీళ్ళందరూ కలిసి గెస్ట్ హౌస్లో వీళ్ళు పార్టీలు పబ్బాలు గడుపుకోలేదు అని చెప్పండి. విచారించామని చెప్పని ఏమీ లేకుండా ఏమవుతుంది ఈ పరిపాలన విధానం? ఏంటి మీ విధానం? ఏం చెప్తారు ఈ ప్రధానికైన సమాధానం? చాచా ఈ రాష్ట్రంలో ఎన్నో ప్రభుత్వాలు ఉన్నాయి, కానీ ఇలాంటి నీచమైన ఆలోచనలతో నా పార్టీ వాడైతే ఎంత హేయమైన చర్య చేసినప్పటికీ కూడా వారి మీద చర్య తీసుకోమనే తత్వంగా వ్యవస్థను భ్రష్టు పట్టించే విధంగా ఇవాళ ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా విచారణలు జరిపించండి. ఎవరెవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయ్యారో ఎంత పెద్దవాడిని అయినా మాటలతో చెప్పడం కాదు, పనిచేసి చూపెట్టండి. లేదు వాస్తవాన్ని ప్రజలకు చెప్పండి, ఇగో ఈ విచారణ చేసాం, ఈ విచారణలో ఈ విధంగా వచ్చింది, ఇది నిజమని చెప్పండి. అధికారులు కూడా ఇవాళ కోరుతున్నాం, మీరు నిజాయితీ అయిన అధికారులు ఉన్నారు, అందరూ అధికారులు అందరూ దొంగలు కాదు, చాలామంది నిజాయితీ అయిన అధికారులు ఉన్నారు ఇంకా మన వ్యవస్థలో. దయచేసి మీకు ఇచ్చిన మీకున్న అధికారాన్ని మీరు ఏదైతే మీ నియమావళి ఉందో ఆ నియమావళి ప్రకారం మీ తాలూకా తీరుని మీ జాబ్ చార్ట్ని మీరు అవలంబించండి. మచ్చ తెచ్చుకోవద్దని చెప్పని, మచ్చ పడొద్దని చెప్పని అధికారుల్ని ఇవాళ ఈ భయంగా విజ్ఞప్తి చేస్తున్నాను, కోరుతున్నాను. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం చూశాను ఏదో పత్రికలో, సీఎం ఆఫీస్లో అభియస్ట్ అని ఒక అధికారి ఉన్నాడంట. పాపం అతను రాజీనామా చేశాడంట. ఆ రాజీనామాని ముఖ్యమంత్రి గారు ఆమోదించారట. ఎందుకు చేశారంటే అన్నిట్లో ఇన్వాల్వ్ అవుతాడు. అన్నిట్లో ఎందుకు ఇన్వాల్వ్ అవుతాడు? మనం చెప్తే ఇన్వాల్వ్ అవుతాడు. నీ కొడుకు లోకేష్ ఇవాళ ఎక్స్ట్రాడినరీ కాన్స్టిట్యూషన్ యాక్ట్ కింద వచ్చి ఇవాళ ఉంటూ అతీతంగా ప్రతి అవినీతి కార్యక్రమాల్లోనూ ఆయన దగ్గరికి వెళ్తే పని అయిపోతుందనే ఒక ఫీలింగ్ను, ఒక ఎస్టాబ్లిష్మెంట్ని ఇప్పటికే రాష్ట్రంలో ప్రజలందరికీ తెలిసింది. ప్రజలను అడుగుతున్నాం, ఇది అబద్ధమా చెప్పండి, ప్రజలందరినీ అడుగుతున్నాం, తెలిసింది. దానికి వచ్చి అతను రాజీనామా చేసినందుకు మచ్చపోద్దనుకుంటే తప్పు. ముందు నీ తాలూకా మీ అబ్బాయి తాలూకు అతని తాలూకు ప్రవర్తన మార్చుకోమని చెప్పండి. ఆ కార్యక్రమాలకు అడ్డుకట్టేయమని చెప్పండి. అప్పుడు ఏ అధికారి వచ్చిన పని అభియస్ట్ చేయమని ఉంది, అభియస్ట్ అవని, ఇంకో రంగారావుని, లేకపోతే ఇంకో రావు రాని, ఇంకో శాస్త్రి రాని, ఇంకో రాజు రాని, ఇంకో రెడ్డి రాని, ఇంకో నాయుడు రాని, ఎవరైనా పని చేస్తారు. ముందు మన ప్రవర్తన మన తాలూకు విధానాన్ని మార్చుకోండి. ఎందుకని బలిస్తారు ఈ అధికారుల్ని? ఈ వాస్తవాన్ని తెలిసిందే. ఏనప్పటికి కూడా ఇవాళ రాష్ట్రంలో ఏదైతే రాజధాని పేరు జరుగుతున్న దందా, రాజధాని పేరు జరుగుతున్న అవినీతి,
రాజధాని పేరిట ఇవాళ జరుగుతున్న ఈ కార్యక్రమం G2G అని చెప్పని సింగపూర్ ప్రభుత్వం మనకు సహాయ సహకారం అందిస్తుందని చెప్పని ఆ ముసుగులో ఇవాళ జరుగుతున్న దోపిడీని రాష్ట్ర ప్రజానికి ఇంకోసారి తెలుసుకో మీ రాష్ట్ర ప్రజానికానికి ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం. ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వాస్తవాలన్నింటినీ కూడా డే 1 నుంచి ఇవాళ వరకు జరిగిన అంశాలన్నింటినీ కూడా ప్రజల ముందు ఇవాళ పెట్టాలని చెప్పి ఇవాళ కోరుతున్నాం. విషయంలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ మావోయిస్టు కూడా నిన్న లేఖ రాశారు.